మధ్యలో బాగా పొలాల మధ్య ఏర్పడుతుంది ఏర్పడుతుంది. సూపర్, చాలా బాగుంది. పైకి వెళ్ళిపోవాలి. ఎక్కడ చూస్తున్నావే లొకేషన్ ఆగి ఆగి చెట్టు కొట్టి వాళ్ళు ఎక్కుతున్నారు, పడేస్తున్నారు. అందరికి ఆగినట్టు మా వాళ్ళు ఎక్కడ కనబడతలేరు. ఆటో ఎక్కడ కనబడతలేదు, వెళ్ళిపోయింది. కొండ చూడండి, అదర్స్ లొకేషన్. కొండగట్టానికి ఇంటికే అన్నారు కావచ్చు. చూడండి ఫ్రెండ్స్, కొండ మీద టెంపుల్ బాగుంది కదా. మన కొండగట్టు కూడా అంతే. హనుమాన్ టెంపుల్ ఆ కొండ మీద ఉంటుంది. కొండగట్టు అని ఎందుకన్నా అంటే ఇక్కడ అన్ని కొండలే ఉన్నాయి. అట్లా అనుకుంటాను నేను మరి. నా కొండగట్టు ఇదేనా? లెఫ్ట్ సైడ్. థ్యాంక్ యూ.
కొండగట్టు బోర్డు అయితే వచ్చింది. ఇక మెల్ల వెళ్తున్నాం. మా వాళ్ళు కూడా కలిసింది ఆటో. ఇక కాట కలిసి ఉండదు బోర్డే, అంజన్నను కలుసుడే అంతే. అలానే తగ్గేదలే కదా మరి అంటూ వినబడతలేదు. ఏమైంది? చేపలు తీయలేదు. చేపలు తింటాను అని ఏం చెప్తాను. 1 కిలోమీటర్ దాకానైతే కొబ్బరికాయల చేపలు ఉంటాయి. అక్కడనే మన హనుమాన్ టెంపుల్ కాడ అక్కడికి వెళ్ళినా కూడా కొండగట్టు కాడ కూడా ఉంటాయి కొండ మీద చేపలు. ఎక్కడైనా కొనుక్కోవచ్చు కొబ్బరికాయలు. ఇంకో ఇటే మన లొకేషన్ కొని అన్న. హలో, వీడి దాకానైతే వచ్చినాము. మళ్ళీ ఇట అట డబ్బు తిమ్మయ్య పల్లి అట. హిమ్మత్రావు పల్లి, డబ్బు తిమ్మయ్య పల్లి. జేఎన్టీయూ కాలేజ్ ఉన్నారు. జేఎన్టీయూ గొట్ట మీదకి ఎక్కద్దానా అని మర్చిపోయాను. జేఎన్టీయూ కాలేజ్. యూనివర్సిటీ నాచుపల్లి కొండగట్టు అడుగుడు. చికెన్ రోడ్డు గుట్టల గారికి ఎక్కాలి పైకి. ఎక్కడో 5-6 కిలోమీటర్ల తర్వాతనే అనుకొని తింటాను. నీడు ఎక్కడ ఉంటే అక్కడ ఆగి తింటాను. అందరు బిల్డింగ్లో పెట్టాలి. ఇక్కడ జెండాలు వస్తాయి. రోడ్డు కొండి మంచిగా షాపులు అయితే ఉన్నాయి. అంతటా మరి మీకు వినబడుతుందో వినబడతలేదో నేను మాట్లాడేది. గట్టిగా మొత్తుకుంటాను. ఇక్కడ అందరు నన్ను వస్తాను ఇల్లు. కానీ ఇక్కడ ఎవరు లేరు వినడానికి. నేను మొత్తుకున్నా ఏం కాదు, ఉన్నారు.
అంతకుముందు ఎక్కినట్టు అనిపించలేదు, ఇప్పుడైతే తొందరనే వచ్చినాం. అంతకుముందు కొండగట్టు మస్తు కొండ ఎక్కినట్టు అప్పుడు చెట్లు లేవు, మనకు చెట్లు ఉండట్లా కొండ ఎక్కినట్టు ఏర్పడలే. మనోళ్ళు ఎక్కడ ఉన్నారు అసలు? ఎన్నో కాడ ఆయిల్ కావచ్చు. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. దిగాలి కావచ్చు. ఎందుకు ఇప్పుడు ఎటు వెళ్ళడం? అక్కడ మనమే పోవాలి పైకి. పైకా? నిన్నే ఎక్కనిస్తారు కాదు, అసలు ఆటో ఎక్కడ పోనిస్తారే. నేను ఇక పైకి ఎందుకు? ఫ్రెండ్స్, కొండగట్టు కాడికి అయితే వచ్చినాము, నడుస్తున్నాము. జనాలు బాగా మంది ఉన్నారు చూడండి. కొండ ఎక్కుతాను కూడా అవుతా, మా పొట్టోని పెట్టుకొని ఇస్తాను. పెట్టుకోవే. ఓరంగా జనాలు ఉన్నారు. కొద్ది నొత్తనే కాళ్ళు. అయ్యో, ఎవరెత్తలేదు, నేను ఒక్కనే పోతాను. అక్కడ వస్తాను మా చెల్లె, మావిడ అక్కడ ఆటోలు ఉన్నది. జనాలు ఉన్నారు ఫుల్. అదిగో మన కొండగట్టు అంజన్న గుడి. మొత్తం అయితే దగ్గరికి వచ్చేసాము. అమ్మో, కాళ్ళు ఘోరం కాలుతున్నాయి. ఫుల్ కాలు కాలుతున్నాయి. అందరేమో ఈజీగా నడతాను, నాకే ఫుల్ కాలుతాయి. మన కొండగట్టు అంజన్న గుడికి వచ్చినాం. చూడండి ఎలా ఉందో, ఎంత అద్భుతంగా ఉంది. అక్కడ లడ్డూలకు పులిహోరలకు అయితే చాలామంది లైన్ కట్టారు. క్యూ ఘోరంగా ఉన్నది అన్నట్టు. చెప్పులు వేసుకోకుండా వచ్చినాం, మస్తు కాలు కాలుతున్నాయి. ఈడ కూడా ఇడుచుకోవచ్చు, మా అమ్మది అక్కడనే అయిపో అన్నాడు. ఇక్కడ పడుకోవచ్చు అన్నట్టు వచ్చిన వాళ్ళు. ఇంత చేసిండు. ఇటు స్నానగుండం ఉన్నట్టుంది, చూపిస్తా మీకు. చాలా భక్తులు స్నానం ఆచరించుతాను ఇక్కడ. చూడండి మస్తు ఉన్నది. పిల్లలు అయితే మస్తు ఆడుకుంటారు. చూడండి, భక్తులు అయితే బాగా మంది వచ్చింది ఈసారి. మేము అంతకుముందు వచ్చినప్పుడు ఎండాకాలంలో ఎక్కువ మంది లేరు. నేను అప్పుడు ఈ గుండం చూడలేదు, స్నానగుండం. మొన్న టీవీలో చూసి ఇప్పుడు గుర్తుపట్టి వచ్చిన.
ఇక మా వాళ్ళైతే కొండపైకి వెళ్ళిళ్ళు. ఇక మేమైతే ఇక్కడ ఆటోలో, ఎవరు అంటే మా నాన్న నేను ఇద్దరమే ఆటోలో కూర్చొని ఉన్నాము. వాళ్ళైతే కొండపైకి వెళ్ళిళ్ళు. దర్శనం చేసుకొని వచ్చేసరికి ఎంత టైం అవుతుందో ఏమో. ఇక మా ఆయన అయితే పాపం చెప్పులు లేకుండా మా అల్లుని ఎత్తుకొని ఎండలో వెళ్ళిండు. ఇక చూడాలి పాపం, ఆయనే ఎండలో కష్టపడుతున్నాడు. నా మొక్కులు కూడా ఆయననే పెడుతున్నాడు. అక్కడ వేములవాడలో, ఇక్కడ కొండగట్టులో నా మొక్కులు కూడా ఆయననే చెల్లిస్తున్నాడు దేవునికి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మళ్ళీ వీలైనప్పుడు ఎలాగైనా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నిస్తా. ఇక చూడండి, అక్కడ ఎదురుగా మన చెక్ పోస్ట్ కనబడుతుంది కదా, అక్కడ పోలీసులు వెహికల్స్ని ఆపుతున్నారు. కొన్ని వెహికల్స్ అక్కడ దాకా వెళ్తున్నాయి, కొన్ని వెహికల్స్ ఏమో ఇక్కడనే ఆపుకుంటున్నారు. ఇక మా వాళ్ళ దర్శనం ఎప్పుడవుతుందో ఏమో చూడాలి. చూడండి భక్తులు ఎంతమంది ఉన్నారో. హనుమాన్ టెంపుల్, కొండగట్టు, అంజన్న. ఇప్పుడే ఇక దర్శనం అయింది, బయటికి వచ్చిన నేను. మా వాళ్ళు ఎక్కడున్నారో మరి, మా బామ్మర్ది ఫోన్ చేస్తాడు, నేను సైలెన్స్లో ఉంది. ఇక చూడండి ఎంతమంది ఉన్నారు. అంజన్నలు పైన ఉన్నారు చూడండి. ఇక బయటికి వెళ్ళాలి. మా వాళ్ళని వెతకాలి, మరి ఎక్కడున్నారో తెలియదు. అంజన్న ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. ఇలా నుంచి బయటికి రావాలి. బేతాళం దగ్గరికి అట, ఇటు బేతాళం దగ్గరికి వెళ్తున్నాము. చెప్పులు వేసుకోలేదు, ఈడ వేసుకోవద్దు, కాళ్ళు ఘోరం కాలుతున్నాయి. అక్కడ కొండ చూసారా ఎంతలోనే. ఇక కొండ పక్కకే ఉన్నది, మన పక్కకు కొండ. ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా ఉంది. మరి ఎట్లా వచ్చినాయి కార్లు, మనం కూడా బండి మీద వచ్చేటోళ్ళం అట్లా చేస్తే. పెద్ద కొండ, అక్కడికే కావచ్చు వెళ్ళేది. ఇక్కడ ఈ గుడి అట. మా బామ్మడిది మా చెల్లె పోతాను ముందట. ఈ కొండ చూడండి ఎట్లా ఉంది, బండల మీద బండ ఉంది. అవి మంకీలు చూడరా, మంకీలు చూడు. వదులు బేతాళుడు అట. లోపల తీయద్దు కావచ్చు. పోతున్న కొండగట్టు జాతరకి. ఏది మన వాళ్ళు వస్తలేరు. నేను బుడ్డోడు పోయినాము లోపలికి. టెంపుల్ లోపల తీయలేదు కానీ బయట ప్రాంగణంలో అందరు తీసుకుంటాను ఫోటోలు, సెల్ఫీలు. అక్కడనైతే తీసిన, అదంతా చూపెట్టి. ఫ్రెండ్స్ మొత్తం జారుడే ఉంది. జారుతున్నాము మేము, జారుతున్నాము. ఫాస్ట్ అమ్మతోడు ఘోరంగా పోతుంది, ఘోరంగా ఫాస్ట్ పోతుంది. దేవుడా హనుమాన్ ఉన్నాడుగా, మనకెందుకు చింత. అమ్మయ్య ఇట్నే గోదావరి కిందకి జారుకుంటూ పోతే చాలా బాగుంటుంది. దేవుడు నిజంగానే ఓ పెద్దనే నడుపుతలేను, అదే వెళ్ళిపోతుంది. అంజన్నలు రోడ్డు కొంటి చాలా మంది ఉన్నారు. అమ్మో అంజన్న
వామ్మో ఎక్కడి దాకా ఉందో జారుడు. ఇది మొత్తం కొండ కావచ్చు జారుడిగా. ఇక మొత్తం జారుడే ఉన్నట్టుంది. ఆపలేదు, ఇది గేర్ వెనకకేసిన మొత్తం అది పైకి ఎక్కుతాను. మొత్తం జారుడే ఉంది దోస్తులు. ఘోరంగా ఉన్నది దోస్తులు కొండ అంతా. నేను ఎప్పుడు ఇట్లా దిగలేదు, అట్లా నెక్కినాం, అటే పోయినాం. మేమిద్దరం ఒకటేసారి ఫస్ట్ సారి నేను నా భార్య పోయినాం. అంతకుముందు సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది కావచ్చు. అప్పుడు ఇటు వెళ్ళలేదు మేము, మాకు తెలియదు. ఇప్పుడు వెళ్తున్నాం, మొత్తం జారుడే ఉంది. అమ్మయ్య, కార్లలో కూడా అక్కడ ఆఫ్ చేసుకొని, ఆటోలు కూడా వాళ్ళు ఆఫ్ చేసుకున్నారు కావచ్చు. మా వాళ్ళు కూడా ఆఫ్ చేసుకొని వస్తారు ఇక. ఇప్పుడు అది ఇప్పుడు ఆన్ అయింది ఆటో. ఇదైతే ఆగుతలేదు. అమ్మో, కొండ ఎంత జారుడు ఉన్నదంటే మొత్తం జారుడే. వావ్, అక్కడ కూడా జారుడే ఉంది. వాడు చూపెట్టు కొండలు చూడండి ఫ్రెండ్స్. లొకేషన్ అయితే అదుర్సు. కింద చూపెట్టు, మొత్తం జారుడే. ఈ జారుడుగా 10 నిమిషాలు పట్టేటట్టు ఉంది. దేవుడా, ఒక్కడ బస్సు కనబడుతుంది కొండ ఇంకా చూస్తా అంటే. వీళ్ళు నడుపుకుంటూనే పోతాను, ఆఫ్ చేసుకుంటూ పోతే ఇజ్జత్ పోతుంది అని. మేమంటే ఏం కాదు బండి. హలో మరి మా వాళ్ళు ఎట్లా వస్తాను, ఆటో వాళ్ళు. మా వాళ్ళు కూడా జారుకుంటూ వస్తాను కావచ్చు అనుకుంటానా. జారుడే జారుడు. అమ్మయ్య, వీడికి అయిపోయింది జారుడు. ఇక్కడ స్టార్ట్ చేసుకొని పోవాలి. పెట్రోల్ ఆదా అయింది గింతగానో. పెద్ద కొండ వెంకెళ్ళి దిగినాం ఇక. ఆ కొండ వెంకెళ్ళి దిగినాం ఇప్పుడు. చూడండి అక్కడ కొండ, అదంతా దిగుకుంటూ వచ్చాము. ఇవన్నీ కొంటవానే ఏమన్నా దండలు. ఇంకెప్పుడు మళ్ళీ సాయంత్రం కూడా వస్తావా? అమ్మో, ఇవన్నీ షాపులే. హనుమాన్ జెండాలు ఉన్నాయి. ఇంకా జారుకుంటూనే పోతుంది, దాన్ని ఆపుతలేను పాపం పోనీ అని. అమ్మ నేను దున్న కొండగట్టుకు అంజన మొక్కడని కొండగట్టుకు అంటే మంచిగా రాలేదా? ఆ పాటకు కలిపిన ఈ పాట. ఏందనుకున్నావు మరి? పట్టుకో పట్టుకో పట్టుకో. ఎందుకు అప్పుడు కూడా వాడినా, నువ్వే రాలే. కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. జై హనుమాన్, జై హనుమాన్. బండి ఎక్కడ ఆపుతుందో అక్కడనే ఆపుతా. ఇక్కడ అయింది కొండ వెంకెళ్ళొచ్చు. అక్కడెక్కడ ఆగరే, మొత్తం ఎండనే ఉంది కదా. అంతేగా అంతేగా. ఇప్పుడు ఇక స్టార్ట్ చేయాలి బండిని. మన వాళ్ళు వచ్చేదాకా ఆగుదామా? ఏమో మీ ఇద్దరు పర్వాలేదు. ఇక మొత్తం షాపులే, ఇవన్నీ షాప్సే. బా మంచి మంచి ఉన్నాయి బొమ్మలు అయితే. నువ్వే ఎప్పుడు మాట్లాడతావు. మా మమ్మీ అప్పుడు నీ దగ్గర సైలెన్స్ పెట్టి సెల్ ఇచ్చిన కదా, అప్పుడు ఫోన్ చేసింది కావచ్చు. మళ్ళీ నేను చేసిన వాళ్ళే సైలెన్స్ ఉండే కదా, గుళ్ళకి పోయినాయి కదా. పొమ్మంటావా అలా చూసిరా అన్న?
ముక్కులో పెట్టకే. చూడండి ఫ్రెండ్స్, కొండగట్టు కలకల్లాడుతుంది. కానీ మంది బాగున్నట్టున్నారు, ఏమో బండ్లు ఇన్ని అయినాయి. అలా అయితే అక్కడనే అయ్యారు. మరి ఫోన్ చేసి చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెమ్లాడకాడ దర్శనం చేసుకొని కొండగట్టుకు వచ్చి అక్కడ కూడా దర్శనం చేసుకొని ఆ పక్కనే చుట్టుపక్కల ఒక లొకేషన్లో కూర పోవాలి అనుకుంటున్నాము. ఇప్పుడు తినడం ఇక ఉల్లిగడ్డలు పోసింది మా ఆవిడ. ఇక తినుడే, అన్నం కూరలు అయిన వాళ్ళే ఇక తినుడు అయిపోయిన వాళ్ళు. మా వాళ్ళు అయితే షాపింగ్ వచ్చిండ్రు. మా బుడ్డోళ్ళకు బొమ్మలున్ను ఇంకా గాజులు కూడా వీలు కొనుక్కోవడానికి వచ్చింది. బొమ్మలు చూపెట్టాలి చూడండి. $180 అన్నాడు. రెండు క్యూట్ డాల్స్. ఏమే 100 కడిగినా 100 వీళ్ళకి ఇచ్చేది ఏమన్నా ఉన్నాయా బొమ్మలు? ఏమైంది? ఓన్లీ మనం చేయితో ఇచ్చేటి లేవా? చూడే ఒకటి. ఇది ఎంత? ఇది తీసుకోటి. దొబ్బుడేనే ఏదైనా. నాకు మరి రిమోట్ కొనిస్తావా 500 పెట్టి? అది ఎట్లా ఉంది? సరే ఆడుకోండి. అది అడుగు. కార్ తీసుకుంటా. కార్ తీసుకుంటావా? అదేంటి రిమోటా? లేకపోతే తీసుకుంటావు. తమ్ముడు ఇది ఇయ్యవా? ఏది? బైక్ పోదు, అది ఇదే మంచిగా ఉంటుంది. అవును, పోలీస్ జీప్ కదా. ఇక ఒక్క దాంట్లోనే ఇక తిరుగుతున్నాము. ఒకటి గాజులు ఉన్నాయి, ఎలా చూసుకో.
ఓకే ఫ్రెండ్స్, వెమ్లాడ కొండగట్ట అంజన్న అయిపోయింది. వీళ్ళు కొమరెల్లికి కూడా వేయచ్చిండ్రు. మేమే కొండగట్టు వెమ్లాడకి వచ్చినాము. దర్శనాలు అందరి అయిపోయినాయి. ఇక ఇక్కడితో ఈ బ్లాగ్ ముగిస్తున్నాము. మా ఆవిడ ఇక్కడనే కూర్చుంది, నీళ్ళు తల్లించుకుంటా బొట్టు పెట్టుకుంటాను. మంచిగా ఓకే దేవుణ్ణి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. కింద అయితే కాలు కాలుతున్నాయి, పైన గంట అయితే కొట్టండి ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్.